అందరు నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి గారి స్పీచ్ విన్నారు కదా. కేసీఆర్ నీ గుండెల మీద రాసుకో, నీ కొడుకు గుండెల మీద రాయి, 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిని, మీరు కుమిలి ఏడవండి సావండి అన్నీ అన్నారు. దానికి కేసీఆర్ వాళ్ళని స్పందించలే కానీ కాంగ్రెస్ వాళ్ళే స్పందించారు. రాజగోపాల్ రెడ్డి గారు స్పందించారు. రాజగోపాల్ రెడ్డి ఒక ట్విట్టర్లో చాలా గట్టిగా స్పందించిండు. పచ్చకడిచ్చినట్టు అట్లా పచ్చకడిచ్చిన అనమాట. అసలు 10 సంవత్సరాలు ఉండే పరిస్థితులు ఉన్నాయా ప్రస్తుత గవర్నమెంట్కి? అందులో మళ్ళీ రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయా? అసలు ఆయన రేవంత్ రెడ్డి ఇచ్చిన సవాల్ కేసీఆర్ కేటీఆర్కా సొంత పార్టీ లీడర్లకు ఇచ్చిన వార్నింగా? అన్ని అంశాల మీద మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు వినండి, తర్వాత మనం రాజగోపాల్ రెడ్డి ట్వీట్స్ అవుదాం, తర్వాత ఇంకా ఉన్నాయి కొన్ని అంశాలు అవి కూడా చూద్దాం. 2024 నుంచి 2034 వరకు రాసుకో చంద్రశేఖరరావు, నీ డైరీలో కాదు నీ గుండెల్లో రాసుకో, నీ కొడుకు గుండె మీద రాయి. 2034 వరకు ఈ సోదరుడు పాలమూరు బిడ్డ తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉంటాడు. పాలమూరు నుంచే ప్రజా ప్రభుత్వాన్ని నడుపుతాం. ఇది నా మాట, నువ్వు నీ గుండెల్లో రాసుకో చంద్రశేఖరరావు. పాలమూరు నుంచే శాసనం చేస్తాం, పాలమూరు నుంచే శాసనసభను నడిపించే బాధ్యత నేను తీసుకుంటా. నువ్వు దుఃఖం వస్తుందో, బాయిలో దుంకుతావో, పెట్రోల్ పోసుకొని తగిలబెట్టుకుంటావో అది నీ ఇష్టం. విన్నారు కదా రేవంత్ రెడ్డి గారి మాటలు. ఇదే కాంగ్రెస్లో చాలామందికి మండిపించింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్కి సవాల్ విసిరవచ్చు, ఎందుకంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు, వీళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు. మా గవర్నమెంటే ఉంటుంది 10 సంవత్సరాలు, మా ప్రభుత్వమే ఉంటుంది, మేమే పరిపాలిస్తాం అనొచ్చు. కానీ అక్కడ డిఫరెంట్ ఉంది టోన్, చూసినరా? ప్రభుత్వం కాదంట, నేనే ముఖ్యమంత్రి అవుతా, నేనే పరిపాలిస్తా, మహబూబ్నగర్ నుంచి అన్నాడు వస్తుంది వ్యవస్థ అంతా అన్నారు. వాళ్ళు కాంగ్రెస్లో నలుగుకుంటారా? గవర్నమెంటే వస్తుంది అని చెప్పుకోడు వేరు, కాంగ్రెస్ గవర్నమెంటే వస్తుంది అని చెప్తే అది వేరు. అది ఓపెన్గా కుట్ర లేకుండా మాట్లాడినట్టు. నేనే ముఖ్యమంత్రి అవుతా, నేనే 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 అంటే నేను అంటే అహంకారం, మేము అంటే మమకారం. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందో రాదో తెలియదు కానీ ఈయన ముఖ్యమంత్రి అయితే అని చెప్పుకుంటున్నారు. దానికి రాజగోపాల్ రెడ్డి స్పందన ఏంటంటే, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే, రాబోయే 10 ఏళ్ళు ఇక్కడ కనిపిస్తుంది కదా, పేపర్లో వచ్చింది, 10 ఏళ్ళు నేనే పాలమూరు బిడ్డ సీఎంగా ఉండడం ఖాయం, సేమ్ ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి రావాలి అంటే ఈయననే ముఖ్యమంత్రి ఉంటాయని చెప్పుకుంటున్నాడు అనమాట. రాబోయే 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి గారు ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్లో అధిష్టానం ఆదేశాల మేరకు ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ను వ్యక్తిగత సామ్రాజ్యంలా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సైన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సహించరు. దీనిలో 2 అంశాలు ఉన్నాయి. ఒకటేంటంటే, అసలు నువ్వెవరు ముఖ్యమంత్రిగా ప్రకటించుకోనికి 10 ఏళ్ళు, ఇది జాతీయ పార్టీ అని ఒక అంశం ఉంది. రెండోది, వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సైన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సహించరు. అంటే ఒరిజినల్ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఒరిజినల్ కాంగ్రెస్ కాదు అని చెప్తున్నారు రాజగోపాల్ రెడ్డి గారు. నిజంగా కూడా కాంగ్రెస్లో అట్లా సాధ్యమా? ఎక్కించేటప్పుడు ఉన్నంత గౌరవం దింపేటప్పుడు ఉండదు. రేవంత్ రెడ్డి పాలమూరులో మాట్లాడి హైదరాబాద్ వచ్చే లోపల దింపేస్తారు. చాలాసార్లు జరిగింది అట్లా. ఏ ముఖ్యమంత్రిని ఎప్పుడు దించుతారో తెలియదు. వాస్తవానికి రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి కనెక్షన్ లేదు, నో కనెక్షన్. మరి ఎందుకు భరిస్తున్నారంటే అది ఎందుకు భరిస్తున్నారో వాళ్ళకే తెలవాలి. ఇక్కడ సరైన పరిపాలన చేసే దక్షత ఉన్నోళ్ళు కనిపిస్తలేరా, లేకపోతే ఎవరినైనా పిలిచి మీరు ముఖ్యమంత్రి అవుతారా అని మాట్లాడితే మాకొద్దు అని చేతులు ఎత్తేస్తున్నారా, మాకొద్దు అంటున్నారా వీళ్ళు ఎవరన్నా? వీళ్ళకి ఎవరికి ఇంట్రెస్ట్ లేదా ముఖ్యమంత్రి పదవి మీద? 4 పైసలు సంపాదించుకొని పక్కకి వెళ్ళిపోవాలి, అంతేగాని ఇదంతా వద్దు, మళ్ళీ అందరు కాన్సన్ట్రేషన్ మన మీద పడుతుంది అన్న ఏమన్నా ఉందా? అసలు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందా? ఇది కూడా ఉంది. ఇది ఇప్పుడు ఇప్పటి వరకు ఉన్నదేమో అసలు వీళ్ళు ఎవరు లేరా, చాతరైన వాళ్ళు లేరా, ఒక ముఖ్యమంత్రి అయ్యే స్తోమత ఉన్న వాళ్ళు లేరా, ఒక ముఖ్యమంత్రిగా చేస్తామన్న నమ్మకం ఉన్న వాళ్ళు లేరా, ఒక ముఖ్యమంత్రిగా చేయగలను అని చెప్పేసి అధిష్టానాన్ని నమ్మించలేకపోతున్నారా వీళ్ళు ఎవరు అనేది ఒక పాయింట్. రెండోది, మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందా, వస్తే మళ్ళీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారా? ఈ 2 అంశాలు చాలా కీలకం. అందుకే ఇది కేసీఆర్కు కేటీఆర్కి ఇచ్చింది కాదు, ఇది కేటీఆర్ కేసీఆర్కి ఇచ్చిన సవాల్ కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇచ్చుకున్న, సొంత పార్టీ వాళ్ళకి ఇచ్చుకున్న సవాల్. ఇది ఓలా కేసీఆర్కు కేటీఆర్కి ఇచ్చిన సవాల్ అయితే మేము 10 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంటుంది, మా ప్రభుత్వమే ఉంటుందని చెప్తుండే ప్రభుత్వం.
కానీ నేనే ముఖ్యమంత్రి ఉంటా అని చెప్పుకుంటున్నారు. చూసినరా, రెండు డిఫరెన్స్. మా ప్రభుత్వం ఉంటుంది అంటే మా ప్రభుత్వంలో ఎవరైనా కావచ్చు ముఖ్యమంత్రులు, కానీ ప్రభుత్వం మాదే ఉంటుందని చెప్పుకోవడం. నేనే ముఖ్యమంత్రి ఉంటా అంటే ఇంకా నేనే, ఎవ్వరు లేరు, అది నేనే ఇది నేనే అన్నట్టు, అన్నీ నేనే. దాని మీద మండింది రాజగోపాల్ రెడ్డికి. అసలు ఇప్పుడున్న సిచ్యువేషన్లో కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితులు ఉన్నాయా, కాంగ్రెస్ వచ్చినా మళ్ళీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయా? ఈ రెండు ఇంపార్టెంట్. నిజానికి కాంగ్రెస్ అంటే ఎవరికి కోపం ఏం లేదు, అన్ని పార్టీల్లో కాంగ్రెస్ ఒకటి. కానీ దీన్ని మొత్తం బస్టు పట్టిస్తున్నది మాత్రం రేవంత్ రెడ్డి గారే. కాంగ్రెస్ కార్యకర్తలే మాట్లాడుకుంటున్నారు కదా, ప్రజలే మాట్లాడుకుంటున్నారు. ఎప్పుడు దింపేద్దామా అని చూస్తున్నారు. ప్రజలు ఓపెన్గా మాట్లాడుతున్నారు. ఇంకా ఎన్ని రోజులు భరించాలి, ఏంది ఇది, ఈ ప్రభుత్వం ఎప్పుడు దిగుతుంది, ఎప్పుడు దిగిపోతుంది? ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా ఇంకా మళ్ళా రామనే సర్దుకునే పనిలోనే ఉన్నారు కదా, అంతా ఎవరి పనాలు చేసుకుంటున్నారు కదా. పరిపాలన వ్యవహారం అంతా పక్కన పెట్టేసి వేరే పనిలో ఉన్నారు అంతా. పరిస్థితులు అట్లా ఉన్నాయి. ఈయన ఇట్లా అంటాడు. జనాలను ఇంకో రకమైన సిచ్యువేషన్ ఉంది. అసలు రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఏం గెలుస్తారో వన్ సైడ్ ఎలక్షన్ ఉండాలి. సంవత్సరన్నర గవర్నమెంట్కి 20 నెలలు వేసుకుందాం, 20 నెలల గవర్నమెంట్కి ఎట్లా ఉండాలి? అసలు జనమంతా బ్రహ్మరథం పట్టాలి. అట్లాంటి సిచ్యువేషన్ ఉందా ఊళ్ళో? అసలు ఈయన దింపాలని చెప్పేసి ఢిల్లీ నుంచి ప్రయత్నాలు నడుస్తున్నాయి. ఎందుకు దింపుతలేరు అంటే ఇంకా ఇక్కడ ఏం బ్లాక్మెయిల్ నడుస్తుందో, ఎక్కడ ఎవరిని బ్లాక్మెయిల్ చేసుకున్నారో, ఏం జరుగుతుందో, అసలు ఎవరికి భయం అవుతుందో, రేవంత్ రెడ్డి దింపితే గవర్నమెంట్ ఉంటుందా ఉండదని భయమా, ఇంకేమైనా ఉన్నాయా, ఇంకేమో రాజకీయాలు, చాలా రాజకీయాలు ఉంటాయి. కానీ గుండెల మీద చేసుకొని చెప్పమని జనాలు కూడా అంటున్నాడు. జనాలు కూడా గుండెల మీద చేసుకొని చెప్పాలి అని అడుగుతున్నారు వాళ్ళని. అసలు ఇంకొక కామెంట్ వినండి అనేది. ఆ కామెంట్ వింటే ఇంకా మనకు క్లారిటీ వస్తుంది. శంకర్, ఈర్లపల్లి శంకర్ బట్టలు ఉతికే జాతి ఇవాళ ఎమ్మెల్యే వేదిక మీద కూర్చున్నాడు. చేపలు పట్టుకునే శ్రీహరి ఈరోజు మంత్రి అయ్యాడు. చూసిండ్రా, ఈయన పోయి చూస్తున్నాడు. ఏంది ఇట్లా మాట్లాడుతున్నాడు, ఇదంతా నోటి తెరిచిండ్రు. ఏందది? ముఖ్యమంత్రి అన్న అహంకారంతో మాట్లాడుతుండ్రా మీరు? బట్టలు ఉతికే జాతి ఏంది నాకు అర్థం కాలే. మా షాద్నగర్ ఆనుముత్యం, ఆయనకి ఏం పట్టదు, ఇంతసేపటికి పనుల పాస్ తీసుకోవడే తప్ప మన గాలి ఎవరు తీస్తుండో అర్థం కాదు. పొగుడుతున్నా అనుకుంటున్నాడు ఆయన. ముఖ్యమంత్రి పొగుడుతున్నా. జాతి బట్టలు ఉతికే జాతి, చేపలు పట్టుకునే మంత్రి, ఏందో ఇదంతా. వీళ్ళని కొత్తగా ఎమ్మెల్యేలు అవుతుండ్రా? ఆ సామాజిక వర్గాల నుంచి కొత్తగా ఇయ్యాలనే ఎమ్మెల్యేలు అయినరా? ఈ భారతదేశ స్వాతంత్రంలో, లేకపోతే ఏపీ చరిత్రలో, లేకపోతే తెలంగాణ చరిత్రలో కొత్తగా అయినరా? ఎంతోమంది బసవరాజ్ సారయ్య అట్లాంటి వాళ్ళు ఎప్పుడో ఎమ్మెల్సీ అయిన మినిస్టర్లు కూడా అయినారు. బసవరాజ్ సారయ్య రజక సామాజిక వర్గం సంబంధించిన మినిస్టర్ కూడా అయ్యాడు. కాంగ్రెస్ గవర్నమెంట్లోనే అయ్యాడు. అప్పుడు ఆయన టీడీపీలో ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. తర్వాత బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ అయ్యాడు మళ్ళీ ఆయన్నే. సంబోధించడం సరే, ఎవరైనా కావచ్చు. మరీ అసెంబ్లీ మెట్లెక్కని 100 కులాలు ఉన్నాయి బీసీలో, వాళ్ళు ఎవరు అవకాశం ఇవ్వలే. కానీ సంబోధించడం అన్నా బట్టలుతికే జాతి ఏందో, ఆ పదం ఏందో అసలు ఎవరు రాసిస్తారో స్క్రిప్టులు. కానీ అసలు రేవంత్ రెడ్డి ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఈ బట్టలుతికే జాతి, చేపలు పట్టుకునే ఆయన ఈయన అని ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఇంకా నాకు ఎవరు పోటీ కాదు, నేనే పోటీ. అసలు మీదే జాతో చెప్పాలి, అది కరెక్ట్. ఇప్పుడు ఆయనదంటే బతుకే జాతి, ఈయనది ఒక జాతి, మీదేం జాతి? బూతుల జాతి మనది? ఇంకేమన్నా వేరే ఉన్నాయా? ఒక ఉన్నత స్థానంలో ఉన్న ఒక ముఖ్యమంత్రి, ఒక పబ్లిక్ మీటింగ్ అది సొంత జిల్లా మీటింగు. ఆ మీటింగ్లో జాతుల గురించి మాట్లాడితే ఇక ఏం వాల్యూ ఉన్నట్టు, ఏం గౌరవం ఉన్నట్టు? అంటే నాకు ఎవ్వరు పోటీ లేరు, వీళ్ళంతా ఆ జాతి, మేము మాత్రం తోపు జాతి అని చెప్పదలుచుకున్నా ఆయన. అదే చెప్పిండు. ఎక్కడ పోయినారు మరి రజక సామాజిక వర్గ లీడర్లు ఎట్టున్నారో, ఏం మాట్లాడుతున్నారో? కానీ రాజగోపాల్ రెడ్డి ఇచ్చిందని ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళంతా సమర్థిస్తున్నారు. నేను ఆయన కింద కామెంట్స్ కూడా చూసిన, సమర్థిస్తున్నారు. కరెక్ట్గా అన్నా, నువ్వు నిజాయితీగా మాట్లాడినావు, బయటకు వచ్చి మాట్లాడినావు, పెట్టినావు, ట్వీట్ పెట్టినావు. అసలు ఆయన ముఖ్యమంత్రి అని చెప్పుకోవడం ఏంది? అసలు సంవత్సరాల గవర్నమెంటే కదా. ఏమన్నా అంటేనేమో మా గవర్నమెంట్ వచ్చి 10 నెలలు అయింది, మా గవర్నమెంట్ వచ్చి 10 నెలలు అయింది, మనం బతకనిస్తలేరు అంటారు. అప్పుడే నెక్స్ట్ సారి కూడా ఈయన ముఖ్యమంత్రి అయితే అని ఇప్పుడే ఖర్చు వేస్తున్నాడు. కాంగ్రెస్ వాళ్ళు నచ్చుతుంది అదే. అసలు గవర్నమెంట్ వస్తుందో రాదా తర్వాత విషయం. కానీ ఇది ఇప్పటి నుంచే ఎందుకు నేనే అని చెప్పుకుంటున్నాడు అనేది ఒక పాయింట్. అసలు ఇప్పుడు ఈయన 5 సంవత్సరాలు కొనసాగిస్తారా లేదా, రేపు కర్ణాటక ముఖ్యమంత్రి మారుస్తారంటారు అక్టోబర్ నవంబర్. ఆయన మార్చిన తర్వాత ఇక్కడ పరిణామాలు ఎటుంటో తెలియదు. అవన్నీ ముందే పసిగట్టి మాట్లాడుతున్నారా ఇట్లా, లేకపోతే ఇంకేమైనా ఉందా వెనుక?
కానీ రాజగోపాల్ రెడ్డి మాట్లాడిందని మాత్రం కాంగ్రెస్ వాళ్ళు సమర్థిస్తున్నారు, దాంట్లో డౌట్ ఏం లేదు. ఎందుకు సమర్థిస్తున్నారంటే అన్న ఓపెన్గా మాట్లాడినామని సమర్థిస్తున్నారు. ఎనీవే ఆయన కేసీఆర్ తర్వాత కేటీఆర్ భుజాల మీద తుపాకీ పెట్టి సొంత పార్టీ అంటే ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళను కాల్చే ప్రయత్నాలు నడుస్తున్నాయి ఇక్కడ. ఇంతకుముందు చెప్పినట్టు చిన్న డిఫరెన్షనే, ప్రభుత్వం వస్తుందంటేనేమో అది కేసీఆర్కి ఇచ్చిన సవాల్, నేనే ముఖ్యమంత్రి అయితే అంటే సొంత పార్టీలోకి ఇచ్చిన సవాల్. అది సొంత పార్టీలోకి నేనేమైతే మీరు అందరూ మూసుకొని కూర్చోరు అన్నట్టు దానికి అర్థం. ఇక ఈ రాజగోపాల్ పెట్టిన ట్వీట్ తానే అయిపోతారు కనిపిస్తలేదు. ఇక దీని ఇంకా ఇంకేమేమి జరుగుతుందో, దీని ముందు ఏమేమి జరుగుతుందో కూడా చూద్దాం మనం. బట్ ఒక పబ్లిక్ మీటింగ్లో ఆయన ఏం మాట్లాడదలుచుకున్నాడు, ఏం మాట్లాడిండు, దానికి రాజగోపాల్ ఇచ్చిన కౌంటరు, తర్వాత జరిగే పరిణామాలు కూడా చూద్దాం మనం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.